హార్ట్ బీట్ స్కాన్ ఒక్క సెకండ్ లోనే వరల్డ్ క్లాస్ 640 స్లైడ్ సిటీ స్కాన్ ఇప్పుడు మీ విస్టా ఇమేజింగ్ బంజారా హిల్స్ లో. నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ఐ డ్రీమ్ న్యూస్ అండ్ నిజాలు. ఏప్రిల్ 23న తమిళనాడులో 234 అసెంబ్లీ సెగ్మెంట్లకు గాను సింగిల్ ఫేజ్లో ఎలక్షన్ జరగబోతోంది. ఈ నేపథ్యంలోనే ప్రధాన పార్టీలు క్యాండిడేట్లను అనౌన్స్ చేయడంతో పాటుగా మేనిఫెస్టోలను కూడా రిలీజ్ చేస్తున్నాయి. వాళ్ళు చేస్తామని చెప్తున్నటువంటి ప్రామిసెస్ను కూడా అనౌన్స్ చేస్తున్నారు. ప్రధానంగా టీవీకే నుంచి సినీ నటుడు విజయ్ యూత్ని టార్గెట్గా చేసుకున్నారు. అండ్ స్టాలిన్ 500కు పైగా హామీలని ఇప్పుడు ఇవ్వబోతున్నారు. ఎలక్షన్స్లో గెలిచిన తర్వాత తాము ఏం చేస్తామో చెప్తున్నారు. ఎందుకని ఇంత ప్రతిష్టాత్మకంగా ఈసారి ఎన్నికలు జరగబోతున్నాయి, కీలకంగా ఎవరెవరికి మారుతున్నాయి? మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సురేష్ కొచ్చాతిల్ గారు. సార్ నమస్తే. సో సింగిల్ ఫేజ్లో 234 అసెంబ్లీ సెగ్మెంట్లకు జరుగుతున్నాయి. ఒక హీట్ అనేది కనిపిస్తుంది. యూజువల్గా తమిళనాడు అనగానే ఆ పొలిటికల్ హీట్ విపరీతంగా ఉంటుంది. అందులో ఈసారి ఎండాకాలం ఇంకొక సడన్ న్యూ పార్టీ అనేది కూడా జాయిన్ అయిపోయింది. కరెక్ట్. ఎందుకంటే ప్రామిసెస్ ఇవ్వడం అనేది తమిళనాడులో చాలా మటుకు జయలలిత టైం నుంచి ఫేమస్. దానికన్నా ముందు కూడా ఉందనుకోండి. జయలలిత గారు వచ్చిన తర్వాత మిక్సీ కానీ, గ్రైండర్ కానీ, టెలివిజన్ సెట్లు కానీ దాన్ని ఫ్రీగా ఇవ్వడం మొదలుపెట్టారు. తమిళనాడు ఎలక్షన్ సరే అన్ని రాష్ట్రాల్లో ఫ్రీబీస్ ఉన్నాయి, లేదని చెప్పట్లేదు. మహారాష్ట్రలో ఉంది, మధ్యప్రదేశ్లో జరిగింది, ఇక్కడ తెలంగాణలో ఉంది. మనం ఒక వెల్ఫేర్ స్టేట్ లాగా వెల్ఫేర్ స్టేట్ నుంచి ఒక ఏం చెప్తారు ఆల్మోస్ట్ బ్యాంక్రప్ట్ స్టేట్కి వచ్చేస్తున్నాం. దీనికి చాలా మటుకు ఫిగర్స్ కూడా ఉన్నాయి, దీని గురించి మాట్లాడుకోవచ్చు డీటెయిల్గా. కానీ ఇప్పుడు రీసెంట్గా ఈ అసెంబ్లీ ఎలక్షన్స్ గురించి ఒక ఆర్టికల్ వచ్చింది. దాంట్లో ఏం చెప్తున్నారంటే అస్సాం, వెస్ట్ బెంగాల్, తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి కలిపి ఈ గవర్నమెంట్స్ అందరు కలిసి ఆల్మోస్ట్ 37,000 కోట్ల కొత్త స్కీములు అనౌన్స్ చేశారండి. 37,000 కోట్లు. కేరళ ఒకటి పక్కన పెడితే కేరళలో 3,000 కోట్లు అవుట్లే పెట్టారు. ఆల్ స్కీమ్స్ ఆర్ అనౌన్స్ బిట్వీన్ జనవరి అండ్ మార్చ్. 20,000 కోట్లు ఈ పోయిన నెలలోనే అంటే ఫిబ్రవరిలోనే డిస్పర్స్ చేశారు. ఆలోచించండి వాళ్ళ పరిస్థితి ఏముండదు స్టేట్ గవర్నమెంట్ దాన్ని. ఇది చాలా మటుకు ఈ మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ వచ్చే ముందు ఇదంతా చేస్తారు. ఎందుకంటే వచ్చిన తర్వాత మీరు ఏం చేయలేరు అని చెప్పేసి. మనం స్టాలిన్ దాంట్లో చూస్తున్నాం. స్టాలిన్ ప్రామిసెస్ చేస్తున్న దాని ప్రకారం చాలా మటుకు స్టాలిన్ ఈసారి మీరు చెప్పినట్లు 515 ప్రామిసెస్ చేశారు చాలా మటుకు. దాంట్లో చాలా ఉన్నాయి. 3,000 పొంగల్ గిఫ్ట్ ఒకటి అది ఇచ్చారు ఆయన, ఇది వచ్చే ముందే ఇచ్చేశారు. ఈచ్ రైట్స్ కార్డ్ హోల్డింగ్ మెంబర్ కార్డ్కి శ్రీలంకన్ తమిళ్ క్యాంప్ వాళ్ళకు కూడా ఇచ్చారు. మన దేశ వాళ్ళు కాదు, శ్రీలంక వాళ్ళు కూడా ఇస్తున్నారు. అది కాకుండా ఈ టోటల్గా 2,22,00,000 మందికి ఈ రైస్ స్కీమ్ కూడా ఇచ్చారు. క్యాష్ కాంపోనెంట్ ఒకటి తమిళనాడులో చూస్తే మీరు ఈ ఫిబ్రవరి నెలలోనే అనౌన్స్ చేసిన దాని ప్రకారం 6,900 కోట్లు 6,900 కోట్లు ఇచ్చారనమాట. దట్ ఈస్ 3% ఆఫ్ ద స్టేట్స్ ట్యాక్స్ రెవెన్యూ దానికే వెళ్ళింది. సో దాని తర్వాత మీరు ఒక నెల తర్వాతనే మన జనవరి ఫిబ్రవరిలో చూసుకుంటే కూడా 5,000 రూపాయలు సహా 1,31,00,000 మహిళలకు కలంగార్ మల్లర్ ఉర్మయ్య తొగై స్కీమ్ కింద ఇచ్చారన్నమాట. ఇది చెప్పుకుంటూ చాలా ఉన్నాయి ఇట్లాంటిది. అది కాకుండా ఈ సమ్మర్ అసిస్టెన్స్ అని చెప్పి 2,000 రూపాయలు ఇచ్చారు మళ్ళీ ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్లో కలిసి. టోటల్ పేఅవుట్ మేము చెప్పినట్లు 6,530 కోట్లు. సో దీనికి ఏం చెప్తారు అసలు ఎక్కడ ఎండ్ లేదన్నమాట. మీరు ఇది చూస్తే ఈవెన్ బెంగాల్లో కూడా ఉంది. మనం కావాలంటే ఇంకొక సెషన్లో బెంగాల్ గురించి సపరేట్గా మాట్లాడుకుందాం. ఎందుకంటే యూఆర్ ఫోకసింగ్ ఆన్ తమిళనాడు అనమాట. ఆల్రెడీ ఇక్కడ ఒక ఫ్రీ బస్ ట్రావెల్ ఉంది ఉమెన్కి తమిళనాడులో, మన దగ్గర కూడా ఉంది. అది కాకుండా కేఎంయూటీ కింద 1,000 రూపాయల క్యాష్ ట్రాన్స్ఫర్ కూడా చేశారు. కానీ ఇవాళ ఈ 515 ప్రామిసెస్లు చేసిన స్టాలిన్ వాళ్ళ పార్టీకి డిఎంకే తరఫు నుంచి ప్రామిసెస్ కానీ ఏఐడిఎంకే వైపు నుంచి ఈపీఎస్ గారు దాన్ని ప్రశ్నించారు. విజయ్ ఆయన ప్రామిసెస్ల మీద వెళ్తున్నాం, ఒక్కొక్కటి తీసుకుందాం మనం. ఇప్పుడు ఎగ్జాక్ట్లీ ఇప్పటిదాకా మనం టీవీలు, మిక్సర్ గ్రైండర్లు అనుకున్నాం, ఈసారి ఫ్రిడ్జ్లు కూడా ఇస్తున్నట్టున్నారు, అనౌన్స్ చేశారు. అంటే ఇప్పుడు ఏం చెప్పారంటే మహిళలకి 2,000 రూపాయలు ఇస్తుండే, అది నెలకు 1,000 రూపాయలు ఉండే 2,000 చేశారు. అంటే పేదవాళ్ళకి అనమాట. కానీ అది దానికి డెఫినేషన్ ఏం లేదు. మన దగ్గర తెలంగాణలో చూస్తున్నాం ఆల్మోస్ట్ మన పాపులేషన్ కన్నా ఈక్వల్ వైట్ రేషన్ కార్డులు ఉన్నాయి మన దగ్గర, విచ్ ఈస్ అ ఫ్రాడ్ కంప్లీట్గా.
దాంట్లో మినిమం మీరు తీసేస్తే ఇన్కమ్ ట్యాక్స్ పేస్, కార్ ఓనర్స్, మిగతా 2 వీలర్ ఓనర్స్ అందరు తీసేస్తే మీకు 60 నుంచి 70% కార్డులు మీరు తీసేయచ్చు. కానీ తీయరు స్టేట్ గవర్నమెంట్. సో మన దగ్గర కోటి రేషన్ కార్డులు ఉన్నారు. సో మల్టిప్లై బై 4 crores అంటే మన పాపులేషన్ కన్నా ఈక్వల్ మన రేషన్ కార్డు మన దగ్గర ఉందన్నమాట, విచ్ ఇస్ నాట్ పాసిబుల్. కానీ సపరేట్ సబ్జెక్ట్. అది ఎవరైనా కోర్టుకి వెళ్ళి క్వశ్చన్ చేస్తేనే అది బయటపడుతుంది. చాలా ఈజీగా మీరు దాన్ని మీరు ట్రేస్ అవుట్ చేయొచ్చు. సో 515 ప్రామిసెస్లో ఒక ప్రామిస్ కొత్తగా ఏం పెట్టారంటే 8,000 రూపాయల ఒక కూపన్ ఇస్తారంట. స్టాలిన్ వాళ్ళ పార్టీ ఎలక్ట్ అయితే 8,000 రూపాయల కూపన్. దాంతో మీరు వెళ్ళి పక్కనున్న షాప్ నుంచి మీరు కావాల్సిన ఎలక్ట్రానిక్ గుడ్స్ వాడుకోవచ్చు, ఏదైనా కొనుక్కోవచ్చు, హౌస్ హోల్డ్ గుడ్స్ కూడా కొనుక్కోవచ్చు, రీప్లేస్ కూడా చేసుకోవచ్చు. ఇది ఒక ప్రామిస్ ఇచ్చారనమాట. ఈ పర్టికులర్ స్కీమ్ కింద కూడా దాని తర్వాత టీవీలు, రెఫ్రిజిరేటర్లు, వాషింగ్ మిషన్లు, మిక్సర్ ఏదైనా మీరు కొనుక్కోవచ్చు, మైక్రోవేవ్ అండ్ ఇండక్షన్ కుక్కర్స్ ఆల్సో. ఇంకోటి ఏంటంటే ఆయన కీ ప్రామిస్ చేసింది ఈ ఫార్మర్స్కి, రైతులకి ఫ్రీ మోటార్ పంప్ సెట్ ఇస్తారంట. ఇవ్వడం ఒకటే కాదు, దాంతోపాటు ఫ్రీ ఎలక్ట్రిసిటీ ఇప్పుడు కూడా ఇస్తున్నారు. మీటర్లు పెట్టారు కొన్ని చోట్ల, ఆ మీటర్లు తీసేస్తారంట. ఫ్రీగా మీటర్ లేకుండా మీరు కరెంట్ నడిపించుకోండి, అంటే మీరు ఏమైనా చేసుకోవచ్చు, కరెంట్ని ఎన్ని యూనిట్లు కావాలంటే వాడుకోవచ్చు, దానికి కౌంటే లేదు. ఉచిత విద్యుత్తు అంటే మీరు అట్లీస్ట్ ట్రాన్స్ఫార్మర్ లెవెల్లో మీటర్ పెడితే మీకు తెలిసిపోతుంది ఎన్ని యూనిట్స్ వాడుతున్నారని. అది చేయట్లేదు, ఎందుకంటే అప్పుడు తెలిసిపోతుంది ఎంత మిస్యూజ్ అవుతుంది ఈ స్కీమ్ అని చెప్పి. మన దగ్గర చాలా మటుకు ఈ బ్యాటరీ ఛార్జింగ్ యూనిట్స్ అని మీకు కనిపిస్తుంది. సిటీ నుంచి ఒక 50 కిలోమీటర్ 100 కిలోమీటర్ దూరంలో ఈ మన దగ్గర నుంచి ఇన్వర్టర్ బ్యాటరీ ఛార్జింగ్కి తీసుకెళ్తారు. ఇక్కడ నుంచి చాలా మటుకు వందలాది బ్యాటరీలు పోతాయి డైలీ స్టేట్ నుంచి. తెలంగాణ వైపు కూడా చూడొచ్చు మీరు. అదంతా ఈ ఫార్మ్స్కి వెళ్ళి అక్కడ ఒక బిల్డింగ్ లాగా, చిన్న బిల్డింగ్ లాగా కట్టి అక్కడ ఈ బ్యాటరీ ఛార్జింగ్ నడుస్తూ ఉంటుంది కంప్లీట్గా. అంత మిస్యూజ్ జరుగుతుంది ఎలక్ట్రిసిటీ అనమాట. సో అట్లాంటిది తమిళనాడులో కూడా రీసెంట్లీ సుప్రీంకోర్టులో ఏదో ఒక కేసు వచ్చింది అనుకుంటా. సుప్రీంకోర్టు చాలా క్లియర్గా అడిగారు, మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్కీమ్ ప్రకారం మనం బిలో ప్రొడక్షన్ కాస్ట్ ఏమి ఇవ్వకూడదు ఎవరికి. ఇస్తే అందరికి ఇవ్వాలి వితౌట్ బ్లాంక్. అంటే మీరు బ్యాంక్రప్ట్ అయిపోతారు స్టేట్ గవర్నమెంట్ కంప్లీట్గా. మీరు ఎవరికైనా ఉచిత కరెంట్ ఇస్తే దానికి ప్రొడక్షన్ కాస్ట్ 3 రూపాయలు ఉందనుకోండి, లేకుంటే 2 రూపాయలు 70 పైసలు ఉంటే యూ హ్యావ్ టు ఛార్జ్ దట్ అమౌంట్ 270. ఎట్లా ఛార్జ్ చేస్తారు మీరు? మీకు తెలియదు ఎన్ని యూనిట్లు కన్జ్యూమ్ అవుతుందని. సో బ్లైండ్గా ఏం చేస్తారు, ఒక 7,000 రూపాయలు 8,000 రూపాయలు సబ్సిడీ అని చెప్పేసి ఎలక్ట్రిసిటీ బోర్డు వాళ్ళ డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్కి ఇస్తారు. వాళ్ళు దాన్ని తీసుకుంటారు అంతే, వాళ్ళు ఏం చేయలేకపోతే. ఇక్కడ కూడా తెలంగాణలో కూడా అంతే బ్యాంక్రప్ట్ స్టేట్కి వచ్చేసారు. ఇది కాకుండా స్టాలిన్ గారు ఇంకా ప్రామిస్లు ఉన్నాయి. మోటార్ పంప్ సెట్ చెప్పాం మనం. ఇన్ఫ్యాక్ట్ అని చెప్పారు, మా పోల్ మేనిఫెస్టో ఒక సూపర్ స్టార్ అన్నమాట ఈ ఎలక్షన్లో అని చెప్తున్నారు. ఎందుకంటే ఇది ట్యాక్స్ పేయర్స్ డబ్బులు తీసుకొనే ఈ హీరోయిన్లు తయారవుతున్నారని చాలా క్లియర్గా తెలిసిపోయింది. ఈ కాకుండా ఈ ఫ్రీ బ్రేక్ఫాస్ట్ స్కీమ్ ఒకటి ఉంది సీఎం దాంట్లో. అది క్లాస్ 8 దాకా ఇప్పుడు వాళ్ళు పెంచుతున్నారు అనమాట. 8 దాకా, క్లాస్ 8 దాకా పెంచుతున్నారు. ఇది ఇట్లా ఉంటే దెన్ డెఫినెట్గా వాళ్ళు పక్కన ఇంకా ఉన్నారు కదా చాలా పార్టీలు, వాళ్ళు ఊరుకోరు కదా. సో ఈపీఎస్ ఒక అబ్జెక్షన్ చేశారు. ఆయన ఏం చెప్పారంటే 8,000 రూపాయలు కూపన్ ఇస్తారు చూడండి, ఇది పార్టీ ఫంక్షన్ ఈజ్ నడిమిట్లో కరప్షన్ కాబట్టి కరెక్టే. అది ఎవరికి ఇస్తున్నారో ఏమి ఇస్తున్నారో ఎవరు కౌంట్ ఉండదు, అన్అకౌంటబుల్గా పోతుంది. అన్అకౌంటబుల్గా ఎవరు కావాలంటే వాళ్ళకి ఇచ్చేసుకుంటారు. 8,000 రూపాయలు మీరు కావాలంటే పక్కన షాప్కి వెళ్ళకుండా ఇంకో షాప్కి వెళ్తారు, అక్కడ పార్టీ వాళ్ళు పెట్టుకున్న షాప్ ఉంటుంది, అది అక్కడి నుంచి కొనుక్కుంటారు. సో ఇట్స్ అగైన్ ఎ కంప్లీట్ ఫార్మ్ ఆఫ్ కరప్షన్ అన్నమాట. ఇది యాజ్ పర్ యు ఆర్ సీయింగ్ యాజ్ పర్ ద ఈపీఎస్ గారి కామెంట్ అన్నమాట. ఈ టోకన్ విల్ బి డిస్ట్రిబ్యూటెడ్ బై డిఎంకే వర్కర్స్ అంటే బిఫోర్ అండ్ డిమాండ్ ఎ కట్ బిఫోర్. అంటే టోకన్లు ఇచ్చే ముందు వీళ్ళు డిఎంకే ఫంక్షనరీ ఎవరు ఉంటారో, ఎమ్మెల్యే ఉంటారో, కౌన్సిలర్ ఉంటారో వాళ్ళు ఒక కమిషన్ తీసుకుంటారని చెప్తున్నారు అనమాట. అండర్ ఏఐడిఎంకే అకౌంట్ వీళ్ళు ఏం చేశారంటే 10,000 రూపాయలు డైరెక్ట్గా అకౌంట్కి పంపించారు, విచ్ ఇస్ సెన్సిబుల్. ఎందుకంటే డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ అనగానే నడిమిట్లో ఏజెంట్ లేకుండా చేస్తున్నప్పుడు మీరు 8,000 రూపాయలు ఎందుకు కూపన్గా ఇస్తున్నారు? బహుశా వీళ్ళేమంటారు, పక్కన షాప్కి వెళ్తే మళ్ళీ డబ్బులు ఆనికి ట్రాన్స్ఫర్ చేయాలి కదా, కూపన్ వెళ్ళి ఇచ్చేస్తే అయిపోతుంది. ఈ ఫుడ్ కూపన్ బిజినెస్ అని చెప్పేసి యూకేలో ఒకటి ఉంది, సేమ్ సంథింగ్ వెరీ సిమిలర్. మన దగ్గర కూడా రేషన్ షాప్లో అది ఇంట్రొడ్యూస్ చేద్దాం అనుకున్నారు కానీ చేయలేదు. బేసిక్లీ మీకు కూపన్స్ ఇస్తారు, మీకు రైస్ వెళ్ళి డైరెక్ట్గా మీరు కొనుక్కోలేరు, అంటే మీకు రేషన్ కార్డ్ ఏముండదు. మీరు కూపన్ తీసుకొని పక్కన ఏ షాప్కైనా వెళ్ళి మీరు కొనుక్కోవచ్చు. అంటే మన దగ్గర రేషన్ షాపులు పోతాయి అట్లా ఉన్నప్పుడు. సో మన దగ్గర కంటిన్యూ చేయడానికి రేషన్ షాప్ నుంచి తీసుకుంటున్నారు, వేర్ అక్కడ పెద్ద ఫ్రాడ్ నడుస్తుంది.
చాలా మటుకు మన దగ్గర ఉన్న ఆల్మోస్ట్ క్లోజ్ టు 40-50% మన దగ్గర వస్తున్న బియ్యం బ్లాక్ మార్కెట్కి వెళ్ళిపోతుంది. ఎవరు తీసుకోవడానికి ఎవరు లేరు. చాలామంది తీసుకోరు ఆ రైస్ కూడా. ఆ బ్లాక్ మార్కెట్లో అమ్ముకుంటారు, లేకుంటే తీసుకున్న వాళ్ళు హాఫ్ ద రైస్ ఇచ్చేసి హాఫ్ డబ్బులు తీసుకుంటారు. ఇది నడుస్తుంది అన్నమాట. ఇది ఇట్లా ఉన్నప్పుడు అఫ్కోర్స్ ఆయన చెప్తున్న డిఎంకే వాళ్ళది కూడా ఉంటుంది ప్రామిసెస్. తో ఎంనారేగా గురించి మాట్లాడుతున్నారు వీళ్ళు డిఎంకే వాళ్ళు. బట్ ఇంట్రెస్టింగ్లీ మన విజయ్ గారి మేనిఫెస్టో చూస్తున్నాను, కవిత గారు. నేను ఆయన ఏం చెప్తున్నారంటే, నేను క్లాస్ 12 నుంచి పిహెచ్డి దాకా ఉన్న స్టూడెంట్స్కి అందరికీ కొలాటరల్ ఫ్రీ లోన్స్ అంటే 20 లక్షల దాకా లోన్స్ ఇస్తారంట. క్లాస్ 12 నుంచి పిహెచ్డి చేసేదాకా స్టూడెంట్స్కి మీ ఎడ్యుకేషన్ ఆగిపోకూడదు, మీకు 20 లక్షల కొలాటరల్ ఫ్రీ లోన్ ఇస్తారు. ఆ లోన్ రిటర్న్ కడతారో లేదా అనేది ఎక్కడ మాట లేదు. 90% ఆ లోన్ కట్టరు తిరుగా. అది నాన్ పర్ఫార్మింగ్ అసెట్ అయిపోతుంది. అది ఎవరి మీద వస్తుంది, ఎవరు లోన్ ఇచ్చారో వాళ్ళ పేరు మీద వస్తుంది. వాళ్ళు రేపు బ్యాంక్ నుంచి ఇంకో లోన్ తీసుకోలేకపోతారు. రేపు వాళ్ళు ఒక ఉద్యోగం వచ్చిన తర్వాత ఒక ఇల్లు తీసుకోవాలన్నా, లేకుంటే బైక్ తీసుకోవాలన్నా, కార్ కొనాలంట, ఈఎంఐకి వాళ్ళకి లోన్లు ఇయ్యరు. దిస్ ఇస్ ద బిగ్గెస్ట్ బ్లండర్. ఎందుకంటే యంగ్ ఎడ్యుకేషన్, ఇది మనం యూఎస్లో కూడా చూస్తున్నాం. యూఎస్లో చాలా మటుకు ఎడ్యుకేషనల్ లోన్సే స్టూడెంట్స్కి పెద్ద ప్రాబ్లంగా మిగిలిపోతుంది. మన దగ్గర కూడా పెట్టారు లోన్లు, కానీ అట్లీస్ట్ కొలాటరల్ ఉంటుంది, దానికి కొంచెం కొలాటరల్ అని ఉంటుంది. ఎడ్యుకేషన్ బయటికి వెళ్ళండి చదువుకోవడానికి కూడా లోన్స్ ఇస్తున్నాం. కానీ ఏం జరుగుతుంటే మోస్ట్లీ ఇది నాన్ పర్ఫార్మింగ్ అసెట్గా లోన్ తిరిగా కట్టకుండా ఉండిపోతుంది అనమాట. సో ఆయన లాజిక్ ఏంటంటే, గ్రాడ్యుయేట్స్కి 29 సంవత్సరాలు చదువుకున్న తర్వాత కూడా ఒక ఉద్యోగం రాకపోతే వాళ్ళకి 4,000 రూపాయలు ప్రతి నెలకి ఇస్తారంట. అంటే ఇఫ్ యూ రీచ్ 29 years old అండ్ మీకు ఇంకా ఉద్యోగం రాకపోతే, అన్ఎంప్లాయిడ్ యూత్కి ఆలోచించండి, ఏదైనా పని చేసుకోవచ్చు కదా. లేదు, నేను ఇంట్లో కూర్చుంటాను, నాకు 4,000 రూపాయలు కావాలని చెప్తున్నాను అనమాట. ఈ పరిస్థితిలో ఉన్నప్పుడు కవిత గారు చాలా మట్టుకు దాని తర్వాత డిప్లొమా హోల్డర్స్కి 2,500 రూపాయలు ఇస్తారంట. అది కూడా చూడండి. సో అందరు ఇవ్వడమే ఉంటుంది. అది కాకుండా టీవీకే పార్టీ ఏం చెప్తున్నారంటే 5 లక్షల జాబ్స్ క్రియేట్ చేస్తాం, ఉద్యోగం క్రియేట్ చేస్తాం. దేని కింద? సీఎం పబ్లిక్ సర్వీస్ ఫ్రెండ్స్ పోస్ట్ అని ఒక పదవి ఇస్తారంట. అంటే అది కరప్షన్ అగైన్, వాళ్ళ పార్టీ వాళ్ళకి ఇస్తారు. అది దాంట్లో ఏంటంటే ఈ అర్బన్ అండ్ పంచాయత్ లోకల్ బాడీస్లో వీళ్ళు గవర్నమెంట్ సర్వీసెస్, అంటే మీకు ఏదైనా ఒక అప్లికేషన్ ఫిలప్ చేయాలన్నా మిగతా దానికన్నా చదువు లేని వాళ్ళకి హెల్ప్ చేస్తారంట. వీళ్ళు వెళ్ళి డోర్ స్టెప్ దగ్గర వెళ్ళి చేస్తారు. వాళ్ళకి ప్రతి నెల 15,000 రూపాయలు ఇస్తారంట, 18,000 రూపీస్. దానికి స్టేట్ ఎలక్షన్ కాదు, స్టేట్ సెలక్షన్ కమిటీ ఉంటుంది, అది అక్కడి నుంచి తీసుకోరు. పార్టీ వైపు నుంచి తీసుకుంటే దాని మొడాలిటీస్ ఏం మాట్లాడలేదు. సెలక్షన్ ఎట్లా చేస్తారు మీరు, డెఫినెట్గా దీన్ని కోర్టు ఆపేస్తారు. అఫ్కోర్స్ విజయ్ పవర్కి రారు, అది డిఫరెంట్ థింగ్. బట్ వచ్చినా కానీ ఇట్లాంటి మనం వెస్ట్ బెంగాల్లో చూసాం, ఇట్లాంటి సెలక్షన్ చేసినప్పుడు టీచర్ సెలక్షన్లో కోర్టు, సుప్రీంకోర్టు దాకా వెళ్ళింది ఆ కేసు, కొట్టుపడేశారు కంప్లీట్గా. ఇట్స్ కరప్షన్, స్ట్రేట్ అవే కరప్షన్ అనమాట. అది కాకుండా విజయ్ వాళ్ళ పార్టీ ఏమంటున్నారంటే, విజయ్ హిమ్సెల్ఫ్ సెడ్ దట్ తమిళనాడు రిక్రూట్మెంట్ అండ్ అకౌంటబిలిటీ ట్రాన్స్పరెన్సీ యాక్ట్ తీసుకొస్తారంట గవర్నమెంట్ రిక్రూట్మెంట్ కోసం. దాని తర్వాత తమిళ్ ఎంప్లాయ్మెంట్ క్రెడిట్ సిస్టమ్ తీసుకొస్తారంట. ఇది కూడా హర్యానాలో ట్రై చేశారు, హర్యానా గవర్నమెంట్ కొట్టుపడేశారు అక్కడ కోర్ట్, దట్ యూ కెనాట్ డిస్క్రిమినేట్ బేస్డ్ ఆన్ లోకల్ థింగ్. దీంట్లో ఏమంటున్నారంటే కంపెనీస్ వాళ్ళ దాంట్లో 75% తమిళనాడు నుంచి ఎంప్లాయీస్ని పెట్టుకుంటే వాళ్ళకు ఒక ఎంప్లాయ్మెంట్ క్రెడిట్ సిస్టమ్ ఇస్తారంట, ఇన్సెంటివ్స్ కంపెనీస్కి. లోకల్ అండ్ నాన్ లోకల్ ఇష్యూ వస్తుంది. అక్కడ కూడా కోర్టు విల్ స్టాప్ ఇట్. ఎందుకంటే ఇదంతా మీకు ఎవరు రారు మీ దగ్గరికి. మంచి కంపెనీలు కూడా ఎంప్లాయ్మెంట్ ఎందుకు తీసుకుంటారంటే లోవర్ లెవెల్లో ప్రాబ్లం లేదు, సి అండ్ డి గ్రేడ్లో కవిత గారు ఇష్యూ లేదు. ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే వెన్ యూ గో టు ద సీనియర్ లెవెల్, మేనేజ్మెంట్ లెవెల్, అది కాకుండా మిడ్ మేనేజ్మెంట్ లెవెల్కి వెళ్ళినప్పుడు బెస్ట్ టాలెంట్ చూస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ తమిళనాడులో టాలెంట్ బాగానే ఉంది. ఫర్ మొబైల్ ఫోన్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ మనం కాంచీపురం వైపు వెళ్ళినప్పుడు శ్రీపెరంబదూర్ కానీ మిగతా ప్లేస్ చాలా మటుకు యాపిల్ వాళ్ళ ఫాక్స్కాన్ యూనిట్స్ ఉన్నాయి, చాలా యూనిట్స్ ఫోన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఉంది అక్కడ. అది కాకుండా దాని దగ్గరే కార్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్, ముందు ఫోర్డ్ వచ్చారు అక్కడ, తర్వాత హ్యుండాయ్ వచ్చారు, చాలా కార్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ ఆ ఏరియాలో ఉన్నారు. గుడ్ టాలెంట్, నో ప్రాబ్లం, టెక్నికల్ టాలెంట్ ఉంటే ఎవరైనా వస్తారు. కానీ మీరు ఇట్లాంటి లోకల్ అని పెట్టుకుంటే రేపు బయట వాళ్ళు కూడా రాకపోతే అక్కడ ఉన్న ఈకో సిస్టమ్ ఏమవుతుందంటే అక్కడే మిగిలిపోతుంది, అక్కడ ఉన్న ఎంప్లాయీసే పనిచేస్తారు. మన దగ్గర ఐఎస్బి స్టార్ట్ చేస్తున్నప్పుడు హైదరాబాద్లో ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్, ఇప్పుడు కాదు చంద్రబాబు నాయుడు గారు ఉన్న టైంలో, అప్పుడు 90 బాలాసాహెబ్ ఠాక్రే ఉన్నారు అప్పుడు ముంబైలో. వీళ్ళు ఫైనలైజ్ చేసేసారు. ఐఎస్బి అనేది ఇండియన్ ఇండస్ట్రీ కలిసి స్టార్ట్ చేశారు. వాళ్ళు ఏం చెప్పారంటే మేము సెటప్ చేయబోతున్నాం, మాకు 400 ఏకర్ ల్యాండ్ కావాలంటే ముంబైలో చూపించారు, ల్యాండ్ తీసుకోండి అది ఇదని.
కానీ బాలాసాహెబ్ థాకరే ఒక కండిషన్ పెట్టారు, దాంట్లో 50% మందికైనా మినిమం అడ్మిషన్ మహారాష్ట్రన్స్కి ఇవ్వాలని చెప్పి. ఇమ్మీడియట్లీ ఇండస్ట్రీ బ్యాక్అవుట్ చేసేసారు దాని నుంచి. అదే రోజు నెక్స్ట్ డే మార్నింగ్ చంద్రబాబు నాయుడు గారు వాళ్ళందరినీ ఇక్కడ పిలిపించి మన ఇప్పుడున్న మైక్రోసాఫ్ట్ క్యాంపస్ పక్కన ఒక ల్యాండ్ ఉండే 400 ఎకర్ చూపించారు, ఈ ల్యాండ్ కావాలంటే తీసుకోండి, మేము ఏం కండిషన్ పెట్టట్లేదు, మీరు ఎక్కడైనా మీరు రిక్రూట్ చేసుకోండి, మీ స్టూడెంట్స్ని ఎక్కడి నుంచి తీసుకోండి, మాకు ప్రాబ్లం లేదు. అట్లనే ఐఎస్బి హైదరాబాద్కి వచ్చింది. ఇది మీరు ఈ పాలసీస్ మార్చుకుంటూ పోతే ఇట్లా లోకల్ నాన్ లోకల్ పెట్టుకుంటే చాలా ప్రాబ్లం అయిపోతుంది, కంపెనీస్ ఇక్కడికి రారు. ఎనీవే విజయ్ హ్యాస్ దిస్ పాయింట్. అది కాకుండా ఆయన 1.5 lakh క్రియేటర్ ప్రెన్యూస్ అని పెడుతున్నారు, అంటే డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేసిన వాళ్ళు. దేని గురించి? తమిళనాడు కల్చర్ గురించి మన డిజిటల్ క్రియేట్ చేస్తున్న వాళ్ళు, ప్రోడక్ట్స్ క్రియేట్ చేస్తున్న వాళ్ళకి ఫండింగ్ ఇస్తారంట. 1.5 lakh క్రియేటర్ ఎంటర్ప్రెనర్స్. చూద్దాం దానికి ఎంత అవుతుందని. దానికోసం ఆయన 25 లక్షల కొలాటరల్ ఫ్రీ లోన్ ఇస్తారంట ప్రతి మనిషికి, ప్రతి ఇండివిజువల్కి. ఇక్కడ మీరు 1.5 lakh ఇంటూ 25 lakhs మీరు మల్టిప్లై చేస్తే మీకు నెంబర్ వచ్చేస్తుంది. డెఫినెట్గా అది కాకుండా బ్యాంకరప్ట్ స్టేట్ అయిపోతారు. విజయ్ ఏమన్నారంటే వెల్ఫేర్ ఫర్ ఫార్మర్స్, ఫిషర్మెన్, టీచర్స్, వీవర్స్ అందరికీ ఇస్తున్నారు స్కీములు. మీరు ఎప్పుడైనా చూస్తుంటారు దీనికి అన్నిట్లో మిడిల్ క్లాస్కి ఏముండదు. ఎప్పుడు మిడిల్ క్లాస్ అక్కడ లేరు, ఇక్కడ డబ్బులు ఉన్నోడు రిచ్, దే హ్యావ్ నో ఇష్యూస్. మిడిల్ క్లాస్కి ఈ ప్రాబ్లం అంతా వస్తుంది. అండ్ వీఆర్ ద ట్యాక్స్ పేయర్స్, మనం ట్యాక్స్ కడుతున్నాం, ఫ్రీబీస్ ఏమో మన దగ్గర తీసుకెళ్ళి మిగతా వాళ్ళకి ఇస్తున్నారు. ఇదే ప్రశ్నించాలి మనం. ఫర్ ఎగ్జాంపుల్ మిడిల్ క్లాస్ లెవెల్లో ఉన్న పిల్లలకి చూడండి, వాళ్ళకి బెనిఫిట్ ఇయ్యారు, ఎందుకంటే వీఆర్ బిలో, మీ నాన్నగారు అమ్మగారు ఇంత శాలరీ ఉంది వాళ్ళకి, దానికోసం మీకు యూ విల్ నాట్ బి గివెన్ ఎనీథింగ్ ఫ్రీ అని చెప్తారు. ఇది మేజర్ ప్రాబ్లం మనకి. ఇది ప్రశ్నించాలి మనం. ఇది ఎట్లయిపోయిందంటే హైదరాబాద్లో కలెక్ట్ చేసిన ట్యాక్స్ తీసుకెళ్ళి సిద్దిపేటలో ఖర్చు పెడుతున్నట్లు ఉంటుంది. మనం దీనికన్నా ముందు కూడా అడిగాం కేటీఆర్ గారు ఉన్నప్పుడు. సో దీన్ని ఎక్కడైనా ఒక ప్లేస్లో చోట్లేదు ఆపాల్సిన టైం వచ్చింది కవిత గారు. ఎందుకంటే ఈ ఫ్రీబీస్ ఇట్లా ఇచ్చుకుంటూ పోతే దీనికి ఒక లిమిట్ ఉండదు. అది ప్రతి గవర్నమెంట్, నేను దీన్ని డిఎంకేని తప్పు పట్టట్లేదు, అది మీరు బీజేపీ ఉండొచ్చు, లేకుంటే మహారాష్ట్రలో ఉన్న బీజేపీ గవర్నమెంట్, మధ్యప్రదేశ్లో బీజేపీ గవర్నమెంట్, ఎక్కడైనా కానివ్వండి. వెస్ట్ బెంగాల్లో మమతా బెనర్జీ అయితే ప్రామిస్ల మీద ప్రామిస్ చేస్తుంది ఆమె. అట్లాంటి పరిస్థితుల్లో గవర్నమెంట్స్ ఇవాళ లేకుంటే రేపు కంప్లీట్గా బ్యాంక్రప్ట్ అయిపోతారు. సో ఇప్పుడు విజయ్ ఎందుకని అంత యూత్ మీద ఫోకస్ పెట్టాడు అనేది ప్రధానంగా. ఆల్రెడీ సీట్లను కూడా అనౌన్స్ చేశాడు, తను 2 చోట్ల నుంచి పోటీ చేస్తున్నాడు అనేది. దాంతో పాటుగా తనకున్నటువంటి వ్యక్తిగత డ్రైవర్ వాళ్ళ అబ్బాయికి కూడా ఒక సీట్ని అనౌన్స్ చేసేసాడు, ఆయన కూడా టికెట్ ఇస్తున్నానని చెప్పి పెట్టాడు ఆయన. యూత్ అనేది ఇప్పుడు మెయిన్లీ మనకు తెలిసింది కవిత గారు, 65% మన దగ్గర పాపులేషన్ బిలో ద ఏజ్ ఆఫ్ 35. ఇంకోటి అంటే అన్ఎంప్లాయ్మెంట్ మన దగ్గర చాలా పెద్ద ఇష్యూ. ఇప్పుడు చూసారు చూడండి మీరు, అన్ఎంప్లాయ్మెంట్ మీరు ఇంట్లో కూర్చుంటే కూడా మీకు డబ్బులు ఇస్తా అంటున్నారు, ఎవరు పని చేస్తారు? మన సుప్రీంకోర్టు ఇది క్వశ్చన్ అడిగారు, యు ఆర్ మేకింగ్ పీపుల్ లేజీ, మీరు పని చేయకుండానే మీకు డబ్బులు ఇస్తాం, పని చేసి డబ్బులు చేస్తే ప్రాబ్లం లేదు మన్రేగా లాంటి ప్రోగ్రామ్స్లో. అది కాకుండా మీరు ఈ ఇంట్లో కూర్చోండి మీకు డబ్బులు ఇస్తా అంటే దట్ ఈస్ అబ్సల్యూట్లీ ఇల్లాజికల్. ఏదైనా ఒక పని చేపియాలి. ఇప్పుడు కూడా నేను చెప్తున్నాను, నేను చాలా మటుకు చెప్తున్నాను, మనకు కావాల్సింది ఐఐటీలు కాదని. ఐఐటీలు చాలా అయిపోయినాయి ఇప్పుడు, క్వాలిటీ కూడా కొంచెం పడిపోయింది ఐఐటీలు. ఎందుకంటే ఇన్ని ఐఐటీలు ఓపెన్ చేసిన తర్వాత ఫ్యాకల్టీ లేదు, వాళ్ళకి టెక్నికల్ అసిస్టెంట్స్ లేరు, చాలామంది ప్రాబ్లమ్స్ అట్లాంటివి. ఈ పరిస్థితుల్లో మనకు కావాల్సింది ఏంటంటే ఎంప్లాయ్మెంట్ జనరేషన్ స్కీమ్స్. అదేంటంటే మన దగ్గర ఇప్పుడు కూడా మీరు చూడండి, ఎప్పుడు నేను చాలాసార్లు చెప్పాను, మీ దగ్గర బహుశా చెప్పుంటాను, కార్పెంటర్లు దొరకరు, ఎలక్ట్రీషియన్ దొరకరు, ప్లంబర్లు దొరకరు, ఎయిర్ కండిషనింగ్ మెకానిక్స్, ఎవరు చూడండి ఇట్లాంటి ఆటోమొబైల్ వీళ్ళు మీకు దొరకరు. ఎస్పెషలీ ఈ కార్పెంటర్, ప్లంబర్, ఎలక్ట్రీషియన్ మేజర్ ప్రాబ్లం. వాళ్ళు అసలు అదేమని అంటే వాళ్ళు ఫుల్ బిజీ ఉంటారు, వాళ్ళు పిలిస్తే మీరు చూడండి. మా దగ్గర కూడా చూసాను, మా పని మనిషి ఇంకా ముందున్న పని మనిషి వాళ్ళ అబ్బాయిని నేనే చదివించాను ఐటీఐలో. అంతా చేసిన తర్వాత ఆయన ఎప్పుడు పిలిస్తే వాడు అంటాడు, సార్ నేను ఫుల్ బిజీ ఉన్నాను సార్, ఎల్లుండి వస్తాను సార్ అంటాడు. రాడని చెప్పాడు, ఎల్లుండి వస్తా సార్ అంటాడు. ఐ పిటీ విత్ హిమ్. ఎందుకంటే వాళ్ళ వైపు నుంచి వాళ్ళ పని వాళ్ళు చూసుకుంటున్నారు, వాళ్ళకి కావాల్సిన డబ్బులు వాళ్ళు సంపాదించుకుంటున్నారు. 3 పెట్టుకున్నాడు వాళ్ళ కింద, మేస్త్రి అయిపోయాడు. దిస్ ఈజ్ వాట్ వీ నీడ్. మనం కావాల్సింది ఏంటంటే మన వాళ్ళని ఎంప్లాయ్మెంట్. కానీ మన దగ్గర ఒక యాటిట్యూడ్ ఉంది, ఎస్పెషలీ తెలుగు స్పీకింగ్ స్టేట్స్లో కవిత గారు. నాకు ఒక ఐటీ ఉద్యోగం కావాలి, నేను ఒక ఏసీ రూమ్లో కూర్చోవాలి, వైట్ కాలర్ జాబ్ కావాలి, నేను ఇట్లాంటి పనులు బైక్ మీద తిరగడము, అత్తగడము, ఇక్కడ వెళ్ళడం నేను చేయను, మెకానిక్ పనులు చేయను. ఇది మేజర్ ప్రాబ్లం అన్నమాట వీళ్ళన్నింటిలో. ఇట్లాంటి ఇష్యూలోనే మనం చూడాల్సింది ఏంటంటే మన యంగ్స్టర్స్కి ఉద్యోగం ఎక్కడి నుంచి మనం ఇవ్వబోతున్నాం అని చెప్పేసి దానికోసం ఉన్న స్కీములు తీసుకొస్తే బాగుంటుంది.
నేను దాన్ని వ్యతిరేకించను. ఏ గవర్నమెంట్ కానీ స్కిల్ డెవలప్మెంట్లో ఇప్పుడు ప్రధానమంత్రి కౌశల్ యోజన ఉంది. దాని కింద మీకు ట్రైనింగ్ ఇస్తారు. ట్రైనింగ్ ఇచ్చిన అది కూడా ఫ్రీ ట్రైనింగ్ ఇస్తారు. 6 నెలల నుంచి 12 నెలల దాకా ఏదైనా ఒక పర్టికులర్ ట్రేడ్ నేర్చుకుంటారు. దాని తర్వాత మీకు ఉద్యోగం రాకపోతే స్టైఫండ్ ఇస్తారు. దాన్ని ఉన్నప్పుడు కూడా మన వాళ్ళు దానికి వెళ్ళరు. ఎందుకంటే అక్కడ అన్ని ట్రేడ్ జాబ్స్ ఉంటుంది. ట్రేడ్ జాబ్స్ మాకు వద్దు. ఈ యాటిట్యూడ్ మార్చాల్సింది. ఇప్పుడు నేను వచ్చేది కేరళ నుంచి, మీకు తెలుసు. అక్కడ నర్సింగ్ ఇస్ అ బిగ్ ప్రొఫెషన్. అక్కడున్న నర్సెస్ లోకంలో మీరు ఎక్కడైనా వెళ్ళండి, అక్కడ ఉంటారు వాళ్ళు, నర్సెస్ ఉంటారు. ఎందుకు? దే డోంట్ మైండ్ డూయింగ్ దట్ జాబ్. కొంతమందికి నర్సింగ్ అనగానే నేను చేయనులే నర్సింగ్ జాబ్ అంటారు వాళ్ళు. ఒకటి టైమింగ్స్ గురించి ఉంటుంది, ఒకటి పేషెంట్స్తో డీల్ చేసేటప్పుడు ఇల్నెస్, ఈవెన్ ఎల్డర్లీ కేర్. ఫర్ ఎగ్జాంపుల్ కవిత గారు పెద్ద బిజినెస్ అది. ఇజ్రాయెల్లో మ్యాక్సిమం ఎల్డర్లీ కేర్ హెల్ప్ చేస్తున్న అసిస్టెంట్స్ కేరళ నుంచి. ఆలోచించండి, అది పెద్ద ఒక బిజినెస్. జపాన్లో కూడా ఎల్డర్లీ కేర్ చాలా పెద్ద బిజినెస్ అయిపోయింది ఇప్పుడు. కానీ మన దగ్గర అది ఉద్యోగం కాదు. మోదీ గారు ఒక టైంలో చెప్పారు, పకోడా ఫ్రై చేసిన వాళ్ళు కూడా బిజినెస్ చేస్తారు బాగానే అని. కరెక్టే అది. కానీ మనకు అది నచ్చదు. మనకి ఫ్రీబీలు. మీరు ఒక అసెట్ క్రియేట్ చేస్తే ఇష్యూ లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ముద్రా లోన్ తీసుకోండి. ముద్రా లోన్ తీసుకున్న మన దగ్గరే తెలంగాణలోనే ఆల్మోస్ట్ 1/4 ఆఫ్ ద పాపులేషన్ ముద్రా లోన్లోనే తీసుకున్నాం. చాలామంది ఉన్నారు. నేను కలిశాను కూడా వాళ్ళని. ఒక మహిళ 5 కుట్టు మిషన్ తీసుకుంది, 2 షిఫ్ట్లు నడిపిస్తుంది ఆమె. అట్లాంటి 10 మందికి ఉద్యోగం ఇస్తుంటే దానికి ఒక వాల్యూ అడిషన్ ఉంది. మీరు స్కిల్ డెవలప్మెంట్ మాట్లాడినప్పుడు కూడా ఈ మహిళలు స్కిల్ ఇస్తే బాగుంటుంది. ఒక లిజ్జత్ పాపడ్ ఎక్కడి నుంచి మొదలైంది మన అందరికీ తెలిసిన స్టోరీ. అది చాలా పెద్ద సక్సెస్ స్టోరీ అయిపోయింది. అట్లాంటి మనం ఎందుకు చేయట్లేదు? మీరు యూ గివ్ ద మనీ బట్ డిమాండ్ సమ్ వర్క్ అవుట్ ఆఫ్, అంటే ఏదైనా ఒక ఉద్యోగం చేయాలి మీరు అని చెప్పాలి. ఈ ఫ్రీ బిల్ ఇచ్చుకుంటూ పోయి మీరు 5-8 వేల రూపాయలు తీసుకెళ్ళి మిక్సీలు కొనుక్కోండి, గ్రైండర్లు కొనుక్కోండి. వాట్ ఈస్ ద వాల్యూ అడిషన్? నథింగ్. మీరు పని చేయండి. మీరు ఇట్లాంటి మీ విలేజ్ కమిటీని పెట్టండి, అక్కడ మీరు క్లెన్లీనెస్ అప్కీప్ చేయండి, అక్కడ ఉన్న స్వీపర్స్ని మీరు చూసుకోండి. దాన్ని బట్టి మీకు ఇంత డబ్బులు ఇస్తామంటే దెర్స్ అ లాజిక్ బిహైండ్ ఇట్. ఒట్టిగా ఏం చేయకుండా నాన్ ట్యాక్స్ పేయింగ్ అంటే చూడండి, అక్కడ కూడా వాళ్ళు చాలా క్లియర్గా తీసుకొచ్చారు స్టాలిన్ గారు. నేను చెప్పడానికి మర్చిపోయాను, క్లాస్ పెట్టారు ఆయన, స్టార్ పెట్టారు దాని పక్కన. ఏంటి? మీకు 8,000 రూపాయలు కావాలంటే యూ షుడ్ బి అ నాన్ ట్యాక్స్ పేయింగ్ లేడీ. ఆలోచించి, అంటే ట్యాక్స్ పేయింగ్ లేడీ దగ్గర నుంచి డబ్బులు తీసుకొని నాన్ ట్యాక్స్ పేయింగ్ లేడీకి ఇస్తున్నారు. కష్టపడి పనిచేసే ఒక లేడీకి ఇన్సెంటివ్ లేదు వాళ్ళకి. ఇది చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే ఇట్లాంటి ఫ్రీబీస్తోనే వీళ్ళు ఎలక్షన్స్ గెలుస్తున్నారు. దాని తర్వాత ఎలక్షన్ రోజు ముందు రోజు వెళ్ళి అందరికి డబ్బులు ఇచ్చి మందు ఇచ్చి ఓట్లు వేయించుకుంటారు. మన డెమోక్రసీ ఐ థింక్ ఇట్ ఇస్ ఫెయిల్డ్. నేను దీంట్లో అందరిని తప్పు పడుతున్నాను, ఒక్కరినేను కాదు, అందరిని తప్పు పడుతున్నారు. రైట్ ఫ్రమ్ టాప్ టు బాటమ్ ఏ పార్టీ అయినా ఇట్లాంటి ఫ్రీబీస్ ఇచ్చుకుంటూ పోతే దెన్ గవర్నమెంట్ అంటే మన కంట్రీ ఇంకొక 10-15 సంవత్సరాల తర్వాత కూడా ఎక్కడున్నా అక్కడే ఉంటాం మనం. ఇప్పుడు అలయన్స్కి సంబంధించి కూడా ఒక పెద్ద డిస్కషన్ అనేది అవుతుంది. అందులోనూ విజయ్ ఎలాంటి రోల్ ప్లే చేయబోతున్నారు? అంతకు ముందు మనం సినిమా నటులు ప్రారంభించినటువంటి పార్టీల గురించి చూస్తే మనకి ఎంజేఆర్, జయలలిత, కరుణానిధి, వాళ్ళ తర్వాత మళ్ళీ అలాంటి రేంజ్లో ఉన్న వాళ్ళు కనిపించలేదు. ఇప్పుడు విజయ్ టీవీకే పార్టీ ఎంత క్రూషియల్ అవుతుందా, లేకుంటే పట్టించుకోరా? ఎలా ఉంటుంది అక్కడ సిచ్యువేషన్ అనేది? ఇప్పుడున్న ఒపీనియన్ పోల్స్ ప్రకారం విజయ్ వాళ్ళ పార్టీ టీవీకేకి 6-7% ఓట్లే వస్తుంది. ఇది పెద్ద ప్రాబ్లం కాబోతుంది. సెంగోటియన్ లాగే వాళ్ళని పెద్ద సీనియర్ లీడర్ని తీసుకున్నారు ఇంకో పార్టీ నుంచి. కానీ ఒక సెంగోటియన్ అందరిని తీసుకురాలేదు. బూత్లో 243 బూత్లు ఉన్నప్పుడు మీకు ఆ బూత్లో ప్రతి బూత్లో కమిటీ మెంబర్స్ ఉండాలి, ప్రతి బూత్లో లోకల్ లీడర్స్ ఉండాలి. అది లేదు. అది అక్కడే ప్రాబ్లం వస్తుంది. అది అన్నామలై గారు చేశారు బీజేపీ కోసం, చాలా బాగా చేశారు. కానీ పాప ఆయన ఈ ఎలక్షన్లో పక్కన పెట్టేశారు ఎందుకో. నిన్న ప్రధానమంత్రి గారు వచ్చినప్పుడు కూడా కోయంబత్తూర్ ఎయిర్పోర్ట్కి అన్నామలై గారు వెళ్ళలేదు. మేబీ హీ హాస్ హిస్ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ అండ్ విత్ ద పార్టీ, కరెక్టే. కానీ ఆ బూత్ లెవెల్ వర్కర్స్ రాకపోతే కవిత గారు ఈ మన విజయ్ పార్టీ కానివ్వండి ఏ పార్టీ అయినా, బికాజ్ మీరు చూడండి జయలలిత, ఎంజీఆర్ మీరు చెప్పిన పేర్లలో దేవర్ స్టార్ క్రౌడ్ పుల్లర్స్ ఏమైనా కానివ్వండి. అది వాళ్ళకి ఆరా ఉండే, ఒక కరిష్మా ఉండే. తమిళనాడులో మీరు ఈ చూసిన పొలిటీషియన్స్కి అదే టైంలో మీరు కేరళకు వచ్చినప్పుడు ప్రేమ్ నసీర్ గారు ఫస్ట్ ఈ పోటీలో దిగారు. హీ వాజ్ అ సూపర్ స్టార్ ఆఫ్ దాట్ ఏజ్. ఎన్టీ రామారావు టైంలో ఆయన ఎలక్షన్లో ఫ్లాప్ అయ్యారు కంప్లీట్గా. అక్కడ వాళ్ళు పట్టించుకోరు. సరే సురేష్ గోపి గారు గెలిచారు, అదంతా ఓకే. బట్ ఓవరాల్గా చూస్తే ఎంజీఆర్ లోకల్ కూడా కాదు, ఆయన హీఈస్ ఫ్రమ్ మలయాళీ బార్న్ ఇన్ సిలోన్. జయలలిత కర్ణాటక నుంచి. అట్లాంటి పరిస్థితుల్లో వాళ్ళు తమిళనాడుకు వచ్చి అక్కడ ఎలక్షన్ గెలవడం, ఈవెన్ రజనీకాంత్ కెన్ టేక్ ఇట్. ఆఫ్ కోర్స్ ఆయన పొలిటిక్స్ రాలేదు, ఈజ్ అ మహారాష్ట్రియన్, కానీ యాక్సెప్ట్ చేశారు తమిళనాడు వాళ్ళు. సో ఈ లోకల్ నాన్ లోకల్ ఎక్కడ కూడా వస్తుంది. విజయ్ వాళ్ళ పార్టీ నా అంచనా ప్రకారం, ఐ మే బీ రాంగ్, బట్ ఇప్పుడు వస్తున్న
ఒపీనియన్ పోల్స్లో గ్రౌండ్ పోల్స్లో ఏం చెప్తున్నారంటే ఆయనకి 6-7% ఓట్లే వస్తుంది. దాంతో ఒక్క సీటు కూడా రాదు వాళ్ళకి. ఈయన గెలుస్తాడంటే అది పాసిబ్లీ పెరంబూర్ నుంచి పోటీ చేస్తున్నారు ఒక సీటు. తిరుచి అది పెరంబూర్ నుంచి గెలవచ్చు కావాలంటే, బికాస్ పెరంబూర్ ఇస్ మోర్ ఆఫ్ అన్ అర్బన్ సీట్. బహుశా కొంచెం ఆయనకు పుల్ ఉంటుంది అక్కడ, కానీ డౌట్ఫుల్. ఆయనకి నేను అనుకుంటా 2-4 సీట్లు కూడా వాళ్ళ పార్టీకి రాదు. ఆ తర్వాత నేషనల్ పార్టీస్ రోల్ బీజేపీ ఎలక్షన్ ఫ్లాప్ అవుతుంది, దాంట్లో డౌట్ లేదు. అది ఒకటి. వాళ్ళ టికెట్ డిస్ట్రిబ్యూషన్ చూడండి. నిన్న కూడా ఎయిర్పోర్ట్లో, కోయంబత్తూర్ ఎయిర్పోర్ట్లో పెద్ద ఒక ప్రొటెస్ట్ ఉండే. పళని సీట్ విచ్ ఇస్ అ వెరీ స్ట్రాంగ్, అంటే ఈవెన్ అన్నామలై గారు చెప్పారు అది. చాలా సీట్లో బీజేపీ లాస్ట్ టైం 2వ స్థానాలు వచ్చారు, 57 స్థానాలు అనుకుంటా. 57 కాన్స్టిట్యున్సీస్లో 2nd పొజిషన్లో వచ్చారు బీజేపీ. కానీ వాళ్ళకి ఈసారి ఇచ్చింది వాళ్ళకి 27 సీట్లే. అంటే మీరు 2nd పొజిషన్లో వచ్చిన ఏఐడిఎంకే కూడా 2nd పొజిషన్లో రాలేదు, బీజేపీ వచ్చారు. లాస్ట్ టైం వాళ్ళు సపరేట్గా పోటీ చేశారు. అట్లాంటి టైంలో ఆ 2వ స్థానంలో వచ్చిన ప్లేస్ అయినా బీజేపీకి ఇవ్వాలి ఉండే కదా. 27 కాకపోతే అట్లీస్ట్ ఒక 35. అది కూడా కాదు. ఆ 2nd వచ్చిన కాన్స్టిట్యున్సీలో చాలా కాన్స్టిట్యున్సీలో బీజేపీకి టికెట్ ఇవ్వలేదు. వాళ్ళు సీటు ఏఐడిఎంకే తీసుకున్నారు అక్కడ. దాని మీద చాలా పెద్ద ప్రొటెస్ట్ నడుస్తుంది ఇప్పుడు. ఇట్లాంటి పరిస్థితుల్లో ఇంకోటి అన్నామలై గారిని పక్కన పెట్టారు. ఎనీ డే అన్నామలై ఇస్ అ సూపర్ స్టార్ ఫర్ బీజేపీ తమిళనాడులో. ఆయన పక్కన పెట్టి పార్టీ లీడర్షిప్ చేసిన చాలా పెద్ద తప్పు. ఎందుకంటే బీజేపీకి తెలుసు ఆన్ దేర్ ఓన్ వాళ్ళు తమిళనాడులో గెలవలేరు. అది మన ఇప్పుడు కాదు, ఇంకా 30 సంవత్సరాలైనా బీజేపీ అక్కడ గెలవడానికి చాలా తక్కువ వచ్చాయి. ఎందుకంటే ద్రవిడియన్ మెంటాలిటీ చాలా మటుకుంది. యాంటీ హిందీ, యాంటీ నార్త్ ఇండియన్, బీజేపీకి నార్త్ ఇండియన్ పార్టీ అని చూపించి వాళ్ళని ఓటు వేయడం కూడా చాలా ట్రై చేస్తారు డిఎంకే వాళ్ళు కానీ ఏఐడిఎంకే వాళ్ళు కూడా. అట్లాంటి పరిస్థితుల్లో బీజేపీని బిల్డప్ చేసుకురాను. చూడండి కేరళలో చూడండి. కేరళలో బీజేపీ ఒక టైంలో 4% ఓట్లు ఉండే, దాని నుంచి 8కి వచ్చారు, 8 నుంచి 12 అయ్యారు, 12 నుంచి 16కి వచ్చారు. ఇంక్రీజ్ అవుతూనే వస్తుంది. కానీ కేరళ పాపులేషన్ 43% హిందువులు ఉన్నారు. చాలా డిఫికల్ట్ అక్కడ ఎక్స్పాండ్ చేయడం. కానీ తమిళనాడులో ప్రాబ్లం లేదు. కానీ తమిళనాడులో ఉన్న ప్రాబ్లం ఈ ద్రవిడియన్ మెంటాలిటీ. ఓకే, ఈ ద్రవిడియన్ మెంటాలిటీతో బీజేపీ మ్యాచ్ కారు. సో బీజేపీకి అక్కడ ఉన్న ప్రాస్పెక్ట్స్ ఈసారి కూడా చాలా తక్కువ ఉంటుంది. నేను అనుకుంటాను పోయినసారి కన్నా తక్కువ సీట్లు ఈసారి బీజేపీకి రావచ్చు. బికాస్ మెయిన్ రీజన్ అన్నామలై లాంటి క్రౌడ్ పుల్లర్ని మీరు పార్టీ పక్కన పెట్టారు. ఎవరో తెలియని ఒక లీడర్ని తీసుకొచ్చి పార్టీ లీడర్ చేయించారు. ఐ థింక్ దట్ వాజ్ ద బిగ్గెస్ట్ మిస్టేక్ బీజేపీ హెస్ డన్. ఏఐడిఎంకేకి ఇంత లీవ్ ఇవ్వకుండా కొంచెం స్ట్రిక్ట్గా నిలబడితే బహుశా అమిత్ షా గారు బీజేపీ కొన్ని ఎక్కువ సీట్లు తీసుకొని లాస్ట్ టైం 2nd పొజిషన్ వచ్చిన సీట్ కాంటెస్ట్ చేస్తే బీజేపీకి ఒక 25-30 సీట్లు వస్తుంది. కానీ ఈసారి అది కూడా డౌట్ఫుల్. కాంగ్రెస్కి అంతే కదా, 28 సీట్లు వాళ్ళు పోటీ చేస్తే దాంట్లో 22-23 గెలుస్తారు వాళ్ళు. ఎప్పుడు బికాజ్ డిఎంకే సీట్లు అదన్నీ వాళ్ళకి. కాంగ్రెస్ ఆన్ దేర్ ఓన్ ఇప్పుడు అక్కడ కూడా ప్రొటెస్ట్ చూస్తున్నారు మీరు. చిదంబరం కానీ వాళ్ళ కొడుకు వీళ్ళందరూ దే ఆర్ ఆల్ నాట్ హ్యాపీ విత్ ఇట్. వాళ్ళకి కావాల్సిన పార్టీ సపోర్టర్స్కి టికెట్ ఇవ్వలేదు, 27 సీట్లు ఏంటని. కానీ స్టాలిన్ చాలా క్లియర్గా చెప్పారు ఈసారి వాళ్ళ అలయన్స్లో, అంటే వాళ్ళ సెక్యులర్ అలయన్స్లో చాలా మటు కొత్త పార్టీలు చేరిపోయారు. ఈవెన్ ఎండిఎంకే ఉన్నా, వీళ్ళ కెప్టెన్ విజయకాంత్ వాళ్ళ పార్టీ కూడా వచ్చారు. సో వాళ్ళకి సీట్లు ఇవ్వాలి మేము. సో మేము ఇంతమందికి సీట్లు ఇవ్వలేము. సిపిఐ కూడా క్రియేట్ చేశారు ఇష్యూ. సిపిఎం కూడా మాకు 15 సీట్లు కావాలి అది అని చెప్తే 5 ఇస్తాను తీసుకోలేకుండా వద్దని చెప్పేశారు. స్టాలిన్ క్లియర్గా చెప్పారు ఇట్స్ అ చాయిస్ ఇస్ యోర్స్ అని. సో వాళ్ళు 5 సీట్లు తీసుకొని దే హెవ్ కెప్ట్ క్వైట్. ప్రాబ్లం లేదు. లేకుంటే వాళ్ళకి ఒక సీటు కూడా రాదు. ఒంటరిగా పోటీ చేస్తే సిపిఐ ఒక సీటు కూడా రాదు. సో కాంగ్రెస్కి ఈసారి కూడా ఒక 21-22 సీట్లు రావచ్చు అక్కడ. దట్ టు బికాస్ ఆఫ్ డిఎంకే, నాట్ బికాస్ ఆఫ్ కాంగ్రెస్. సో అక్కడ రీజనల్ పార్టీస్ వర్సెస్ నేషనల్ పార్టీస్ ఉంటుంది. ఆ తర్వాత స్టార్డమ్ ఎంత దాకా పుల్ చేసుకొని తీసుకొస్తుంది. అది ఒకటి. స్టార్డమ్ అనేది విజయ్ది అంత పెద్ద స్టార్డమ్ లేదండి. యూ కాంట్ కంపేర్ విజయ్ టు, మీరు విజయ్ని జయలలిత గారితోనో లేకుంటే ఎంజీఆర్ గారితోనో కంపేర్ చేయలేరు మీరు. వాళ్ళకి డిఫరెంట్ లీగ్లో ఉన్నారు వాళ్ళు. వాళ్ళ ఆరో కూడా వాళ్ళు చాలా సంవత్సరాల తర్వాత కష్టపడి పనిచేసిన తర్వాతే వాళ్ళు పైకి వచ్చారు. అండ్ ఎంజీఆర్ గారు ఉన్నప్పుడే జయలలితని ఒక పార్టీ నెంబర్ 2గా డెవలప్ చేసుకుంటూ వచ్చారు. సో కంటిన్యూషన్ ఈజీగా ఉండే. కానీ ఆ ప్రాబ్లం ఎక్కడ వచ్చింది, జయలలిత దాని తర్వాత ఎవరిని ట్రస్ట్ చేయలేదు. ఆమె కూడా ముఖ్యమంత్రి పదవి నుంచి రాజీనామా చేయాల్సి వచ్చినప్పుడు, పక్కన జరగాల్సి వచ్చినప్పుడు ఓపీఎస్ గారిని తీసుకొచ్చారు, పన్నీర్సెల్వం గారిని. కానీ ఇప్పుడు పన్నీర్సెల్వం గారు డిఎంకేలో ఉన్నారు. దాట్స్ అ ట్రాజడీ ఆఫ్ ఇట్. సో ఏడిఎంకేలోనే చాలా మటుకు ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అది ఏఐడిఎంకేనే వీక్ చేసేస్తుంది. దాన్ని బట్టి బీజేపీని కూడా కిందకు గుంజేస్తుంది. అది విజయ్ వైపు నుంచి విజయ్ ఉన్న ఓట్లు, విజయ్ ఒక్కటే క్రూషియల్ ఫ్యాక్టర్ కవిత గారు. ఎవరు ఓటు తీసుకెళ్ళిపోతారు, ఈ 6-8% చెప్పాను చూడండి ఓట్లు, ఎవరి ఓట్స్ అది స్ప్లిట్ అవుతుంది, అది డిఎంకే ఓట్స్. అది ఒక్కటే హోప్ ఉంది ఏఐడిఎంకేకి.
దట్ విజయ్ ఎన్ని ఓట్లు ఎక్స్ట్రా తీసుకెళ్ళిపోతారో అంత డిఎంకే అంత వీక్ అవుతుందని. అది బీజేపీ కానీ ఏం చెప్తారు ఏఐడిఎంకే వాళ్ళకున్న ఒకటే హోప్ అది. అక్కడి నుంచి వాళ్ళకి ఏదైనా బెనిఫిట్ వస్తే వస్తుంది, లేకుంటే ఈ అలయన్స్కి డిఎంకే బీజేపీకి అలయన్స్ అంత ప్రాస్పెక్ట్స్ తమిళనాడులో లేదండి. సో హార్డ్లీ ఒక 23 days మాత్రమే ఉంది కాబట్టి ఒక క్రూషియల్ టైం, ఒక హాట్ పాలిటిక్స్ ఐ థింక్ డిఎంకే విల్ పుల్ త్రూ. నా అంచనా ప్రకారం డిఎంకే విల్ పుల్ త్రూ. ఎందుకంటే ఇంకే అక్కడ ప్రతిసారి తమిళనాడు కైండ్ ఆఫ్ అంటే డిఎంకే ఏఐడిఎంకే ఇలా ఆల్టర్నేట్ గా వస్తుంటాయి. బట్ ఈసారి అలాంటి సిచువేషన్ దీనికన్నా ముందు కూడా చేయలేదు, 2 సార్లు వాళ్ళే గెలిచారు. ఓకే, జయలలిత గారు చనిపోయిన తర్వాత డిఎంకే ఎప్పుడు ముందు డిఎంకే గెలుస్తూనే వస్తున్నారు, ఏఐడిఎంకే ప్రాస్పెక్ట్స్ లేదు. అంటే మీరు ఒక లీడర్షిప్ లెవెల్లో ఎంజీఆర్ గారిని, జయలలిత గారిని, దాని తర్వాత మీరు ఈపీఎస్ని తీసుకొస్తే ఈజ్ నోవేర్, ఈజ్ అ నోబడీ అబ్సల్యూట్లీ. అండ్ ఎస్పెషలీ తమిళనాడులో కూడా మనలా క్యాస్ట్ పాలిటిక్స్ చాలా ఉన్నాయి. గౌండర్స్ ఉన్నారు, అది ఉన్నారు, సదర్న్ తమిళనాడు సపరేట్ పాలిటిక్స్ ఉంది. ఈవెన్ విత్ ఇన్ డిఎంకే మీరు చూడండి, వాళ్ళ ఫ్యామిలీ యునైటెడ్గా లేరు. అఫ్కోర్స్ నిన్న మేనిఫెస్టోలో కనిమొഴി వాజ్ ఆల్సో దేర్, అదొకటి ఉంది. కానీ వాళ్ళ ఫ్యామిలీలో కూడా అంత పెద్ద కోఆపరేషన్ లేదు. కానీ అక్కడ సూపర్ స్టార్ స్టాలిన్ ఆయన నడిపిస్తున్నారు పార్టీ. ఆయన నెక్స్ట్ ఇన్ కమాండ్ కూడా ఆయన ఆల్రెడీ సెలెక్ట్ చేసుకున్నారు వాళ్ళ కొడుకుని. సో వాళ్ళ కంటిన్యూషన్ అవుతుంది అదే ఫ్యామిలీలో. తమిళనాడు పాలిటిక్స్ ఈజ్ ఆల్ అబౌట్ సూపర్ స్టార్స్, అది మనం మర్చిపోకూడదు. ఇది బీహార్ యూపీ లాగా కాదు, ఇది ఇట్స్ అ డిఫరెంట్ బాల్ గేమ్ ఆల్ టుగెదర్. సో ఆ సూపర్ స్టార్ సినిమా వాళ్ళే అయి ఉండాల్సిన అవసరం లేదు, పొలిటికల్ సూపర్ స్టార్స్ అయి ఉండొచ్చు. ఫిలిం కనెక్షన్ ఉన్న వాళ్ళైతే ఉంటుంది బాగా. ఎండ్ ఆఫ్ ద డే కరుణానిధి స్క్రిప్ట్ రైటర్గా ఉన్నారు, ఎంతో పెద్ద పెద్ద స్క్రిప్ట్ రాశారు సినిమాల కోసం. వాళ్ళకి ఫిలిం టచ్ ఒకటి ఉంది వాళ్ళ పార్టీకి, లేదని కాదు. కానీ తమిళనాడులో ఇప్పుడు మెయిన్లీ ఒక ఫ్రీబీ కల్చర్, అది అన్ని స్టేట్స్లో ఉంది. అగైన్ ఐమ్ రిపీటింగ్. అది కాకుండా అక్కడ నెక్స్ట్ ఉన్నది ఏంటంటే మెయిన్లీ ఒక యాంటీ హిందూ మైండ్ సెట్ ఒకటి ఉంది, అదే పనిచేస్తుంది. దానికోసం సనాతన ధర్మ డెంగ్యూ లాగా మలేరియా అని చెప్పి మన స్టాలిన్ కొడుకు చెప్పాను, ఉదయనిధి స్టాలిన్ చెప్పారు చూడండి. అది ఇంకేదైనా స్టేట్లో చెప్తే అది పెద్ద ఇష్యూ అయిపోతుంది. కానీ తమిళనాడులో ఏం కాలేదు. దాంతోనే అర్థమైపోతుంది అక్కడ ఉన్న ఓటర్ మెంటాలిటీ ఏంటని మీకు చాలా క్లియర్గా తెలిసిపోతుంది అనమాట. వాళ్ళు ఓటేస్తారు, బట్ ఈ 60s నుంచి ఉన్న యాంటీ హిందీ అజిటేషన్ ఉంది చూడండి, అది ఇప్పుడు కూడా రెగ్యులర్గా వీళ్ళు పైకి తీసుకొని వస్తారు. వాళ్ళు చూడండి హిందీ ఇంపోజిషన్ అంటారు. ఇది వాళ్ళ వైపు నుంచి ఉన్న పెద్ద ఒక గేమ్ ప్లాన్, పెద్ద ఒక ట్రంప్ కార్డ్ అక్కడ ఉన్న ద్రవిడియన్ పార్టీస్కి. థ్యాంక్ యూ వెరీ మచ్. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.